హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే నేను వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ మీకు చూపించబోతున్నాను. అది పాలకూర చపాతీ. ఆకుకూర చపాతీ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఏదైనా ఆకుకూరతో ఇలా చేసుకోవచ్చు. నేను పాలకూరతో చేశాను. సో ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ రెసిపీ పిల్లలకి చాలా హెల్దీ. సో దీనికోసం నేను ఒక పాలకూర కట్ట తీసుకున్నాను. అలాగే ఒక 1.5 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను. పుట్నాల పప్పును గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఈ పాలకూరని ఒక బౌల్లోకి తీసుకొని 1/2 టీ స్పూన్ లేదంటే ఎంత అవసరమైతే అంత సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్, మిగతా పురుగుల మందు స్మెల్ అవన్నీ పోతాయి. ఇలా ముందుగానే వాష్ చేసుకొని తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగానే పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకుంటే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. కాబట్టి వాష్ చేసుకున్న తర్వాత మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ పాలకూరని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాలు వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిన పాలకూరని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇలా సపరేట్ చేసిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, పాలకూరను ఉడికించుకున్న వాటర్, అవి వేస్ట్ చేయకుండా పిండి కలుపుకోవడానికి వాడుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఉడికిన తర్వాత అందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం పిండి కలుపుకోవడానికి వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, గ్రైండ్ చేసుకున్న పుట్నాల పౌడర్ని కూడా వేసుకోవాలి. అలాగే ఆ పిండికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న పాలకూర కూడా అందులోనే వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి మనం తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కొంచెం ముద్ద అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని కూడా వేసి ముద్ద కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చపాతీలు మెత్తగా వస్తాయి. ఇలా ముద్ద కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ ఒక శుభ్రమైన క్లాత్ని ఉంచి రెస్ట్ ఇవ్వాలి. ఇలా ఉంచడం వల్ల కాసేపు పిండి అనేది నాని చపాతీలు మెత్తగా వస్తాయి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా తీసిన తర్వాత చపాతీ ముద్దల్లాగా చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన సైజులో చపాతీ ముద్దలు చేసుకొని చపాతీలు చేసుకోవాలి. ఇలా మధ్యలో ఆయిల్ రాసి చపాతీలు చేయడం వల్ల బాగా పొంగుతాయి. ఇలా పాలకూర చపాతీలు చేస్తే పిల్లలకి ఎంతో ఆరోగ్యకరం. ఎందుకంటే కొందరు పిల్లలు ఆకుకూరలు సరిగా తినరు. కాబట్టి వాళ్ళు కర్రీ రూపంలో తినకపోయినా ఇలా చపాతీ రూపంలో ఇస్తే వాళ్ళకి కావాల్సిన పోషకాలు అందుతాయి.
పాలకూరలో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి ఉంటాయి కాబట్టి విటమిన్ ఏ అనేది ఐస్కి చాలా మంచిది. అలాగే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అండ్ ఇందులో ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి చపాతీలు కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరొక వైపు కూడా కొంచెం ఆయిల్ రాసి టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. చూడండి చక్కగా రెండు వైపులా కాలిపోయాయి. ఇది బ్రేక్ఫాస్ట్లోకి అయినా మనం డిన్నర్లోకి అయినా చాలా మంచిది. చూడండి వీటిని పల్లి చట్నీతో కానీ కర్రీతో కానీ తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.